హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గూగుల్ నుంచి లాంచ్ చేసిన 5 days ఏఐ ఇన్స్టాన్స్ కోర్సులో డే 4 అయితే చూద్దాం. మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో అసైన్మెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలో క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి. నాకు మీరు నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. అంటే అసైన్మెంట్ సంబంధించిన సమ్మరీ అయితే పోడ్కాస్ట్ ఎపిసోడ్ అయితే వినాలి, లేకపోతే పీడిఎఫ్ ఉంటుంది అదైతే చదవండి. రోజు ఇది కామన్గా ఉంటుంది మనకు. తర్వాత ఏజెంట్ క్వాలిటీ వైట్ పేపర్స్ లో చదవాలి. ఎక్కువ కాన్సెప్ట్స్ ను ఎఫెక్టివ్ గా నేర్చుకొని హెల్ప్ చేస్తాయి ఇవి మనకు. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏజెంట్ అబ్జర్వాలిటీ గురించి అయితే తెలుసుకుందాం. మనం నోట్బుక్ రన్ చేయడానికి కాపీ ఎడిట్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి. మీరు మొదటి స్టెప్ ఏంటంటే యాడ్ ఆన్స్ కి అయితే వెళ్ళండి. అక్కడ సీక్రెట్ కీ అయితే ఉంటుంది. గూగుల్ ఏపీఐ కీ అయితే మీద క్లిక్ చేయండి ఒకసారి. సో మీ ఏపీఐకి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది గూగుల్ ఏపీఐకి వర్క్ అవ్వడానికి మీకు మ్యాండేటరీగా వర్క్ అవుతుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ కోడ్ స్ప్లిట్ అయితే రన్ చేయండి. మీరు అథెంటికేషన్ సక్సెస్ఫుల్గా వస్తుంది, అంటే సెటప్ అనేది కరెక్ట్గా అయిందన్నమాట. లాగిన్ మరియు ఓఎస్ ఇన్పుట్ కాల్ని అయితే రన్ చేయండి. మీరు ఒకసారి లాగిన్ కన్ఫిగర్డ్ అనే మెసేజ్ అయితే కనబడుతుంది, చూడండి ఒకసారి. అది కంప్లీట్ అయితేనే మనకు సక్సెస్ఫుల్గా సెట్ అయినట్టు. తర్వాత ఏడీకేని ఇన్స్టాల్ చేయడానికి కాల్ రన్ అయితే చేయండి మీరు. ఇది 2 to 5 minutes అయితే పడుతుంది, ఎందుకంటే పేషెన్స్గా వెయిట్ చేయండి. సో టెన్షన్ అయితే పడకండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్నిప్పెట్ అయితే రన్ చేయండి. సో స్క్రీన్లో ఏజెంట్స్ క్రియేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, చూడండి ఒకసారి. అది యూస్ఫుల్ అవుతుంది మనకు. కొన్ని కోడ్ స్నిప్పెట్స్ అయితే టైం అయితే ఎక్కువ తీసుకుంటాయి, సో కాబట్టి వెయిట్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది మీకు. నెక్స్ట్ కోడ్ రన్ చేశాక ఓపెన్ వెబ్ యూఐ మీద క్లిక్ చేయండి. సో 500 ఇంటర్నల్ సర్వీసెస్ ఎర్రర్ వస్తే క్లోజ్ చేసి మళ్ళీ ట్రై చేయండి, ఎందుకంటే అది నార్మల్గా అయితే వస్తుంది మనకు. దానివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ అయితే చేసి చూడండి ఒకసారి. మనం డౌన్గా స్క్రోల్ చేస్తూ ఉంటే నెక్స్ట్ కోడ్ బ్లాక్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే రన్ చేయండి. ఇది ఏజెంట్ కీకి సక్సెస్గా జనరేట్ చేస్తుంది. కొన్నిసార్లు 10 to 30 టైమ్స్ ట్రై చేసినా కూడా రాదు, సో డెఫినెట్లీగా ట్రై చేయండి, వస్తుంది అది. సో స్క్రోల్ చేసి సింపుల్గా ప్లగ్-ఇన్ కోడ్ అయితే రన్ చేయడానికి ట్రై చేయండి. స్క్రీన్లో మనకైతే ఇలా అవుపడుతుంది. ఎగ్జాంపుల్ ప్లగ్-ఇన్ డూస్ నథింగ్ అని కనిపెడుతుంది, అంటే అది కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు గూగుల్ ఏడీకే ఇన్పుట్ అయితే కాల్ చేయండి. టైం అయితే తీసుకుంటుంది కాబట్టి పేషెంట్గా అయితే డెఫినెట్లీగా ఉండండి మీరు. చివరిగా మనకు రన్నింగ్ కాన్ఫిగరేషన్ మరియు లాగిన్ ప్లగ్-ఇన్స్ అయితే కోడ్ రన్ చేయండి. డే 4 లో మనం అబ్జర్వబిలిటీ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మళ్ళీ ఏపీఐ కీ సెటప్ ఎలా చేయాలో చూద్దాం. మళ్ళీ సీక్రెట్స్ కి అయితే వెళ్ళండి. అక్కడ గూగుల్ ఏపీఐ కీ అయితే యాడ్ చేయండి. మీరు హెల్పర్ ఫంక్షన్ మీద కోడ్ అయితే రన్ చేయండి. ఏజెంట్ క్రియేట్ చేశాక కోడ్ కాల్ అయితే రన్ అవుతుంది మనకు. ఆటోమేషన్ ఓవర్ రైడ్ కోడ్ అయితే రన్ చేయండి. ఎక్కువ ఇంపార్టెంట్ దేనికి చేయాలంటే కోడ్ స్నిప్ నెట్ అయితే ఇవ్వండి. రన్ చేసి తర్వాత పైన కోడ్ స్నిప్ నెట్ అయితే రన్ చేయాలి. ఇప్పుడు సెక్షన్ 4 లో ఎవాల్యూషన్ కి స్క్రోల్ అవ్వండి. ఎవాల్యూషన్ కోడ్ స్నిప్పెట్ లో రన్ చేయండి. టెస్ట్ కేసెస్ అయితే చేయండి. ఇలాగైతే జేఎస్ఎన్ ఫార్మాట్ లో క్రియేట్ చేస్తేనే మనకు డేటా అనేది స్టోర్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ ఎవాల్యూషన్ కోడ్ రన్ చేయండి. మళ్ళీ ఎవాల్యూషన్ రిజల్ట్స్ మీద అనలైజ్ చేయండి. ఇప్పుడు మనకు స్క్రోల్ చేసి సెక్షన్ 5 లో కంప్లీట్ అవుతుంది. మనకు డే 4 అయితే చూసుకున్నాం మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి. ఈ డే 4 లో ఏదైనా ఇష్యూ వస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి, డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అసైన్మెంట్స్ తో కలుద్దాం. ఏఐ ఇన్స్టాన్స్ కోర్స్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. డే 1, డే 2, డే 3 చూడకపోతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్, జాబ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ అప్లోడ్ చేస్తాను నేను. సో ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.